పూరా లోకల్. ఇప్పుడు మనకి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కానివ్వండి, లైక్ మన పేరెంట్స్ ఎలా అంటే పెరుగన్నం పాలు మస్ట్ మన డైలీలో ఎవ్రీడే ఒకసారి పెరుగన్నమైనా ఉండేది, 2 times మిల్క్ ఉండేది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కంప్లీట్లీ డైరీ ప్రొడక్ట్స్ అని పక్కకు పెడుతున్నారు. సో సంథింగ్ దానికి నాన్ వీగన్ అని పేరు కూడా పెట్టుకుంటున్నారు. సో ఇవి ఏంటంటే ఎక్కువ సెలబ్రిటీస్ లోనే కనిపిస్తున్నాయి మనకి. మీకు ఐడియా ఉందా ఎందుకు మన పూర్వంలో అమ్మమ్మ తాతలు పెరుగన్నం పెట్టేవారు? ఇట్స్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అని. యాక్చువల్ రీజన్ ఏంటి అంటే పెరుగన్నంలో కూడా చద్దన్నం పెట్టేవారు. అవును. ఎందుకు అంటే చద్దన్నం అంటే నథింగ్ బట్ ఫర్మెంటెడ్ రైస్ ఇంగ్లీష్ వర్డ్స్ లో. సో నైట్ మిగిలిపోయిన అన్నంలో మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఒక 2 గరిటెలు 3 గరిటెలు పెరుగు వేసేసి ఉంచేసేవారు. అప్పుడు ఏమవుతుందంటే కర్డ్ ఏంటి, కర్డ్ ఇస్ ఫర్మెంటెడ్ మిల్క్ బేసికల్ గా. సో ఫర్మెంటెడ్ మిల్క్ అంటే సో రైస్ ఫర్మెంట్ కాదు, రైస్ ఫర్మెంట్ చేస్తున్నాం యాక్చువల్ గా. సో కర్డ్ అనేది ఫర్మెంటెడ్ ప్రోడక్ట్. సో అందులో మనకి లాక్టోబాసిల్లస్ అనేది ఒక బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో అదేంటి గుడ్ బ్యాక్టీరియా. అది ఏం చేస్తుంది అంటే మన డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. అందుకని చూడండి సమ్మర్స్ లో మన పెద్దవాళ్ళు బటర్ మిల్క్ తాగమంటారు. అంటే మన గట్ ని కూల్ చేస్తుంది. అంటే మనం ఆల్రెడీ బయట సమ్మర్ టెంపరేచర్ కి మనం చేసే యాక్టివిటీకి ఆల్రెడీ మన బాడీ టెంపరేచర్ వేడిగా ఉంటుంది. అంటే హై మెటబాలిక్ యాక్టివిటీ డిహైడ్రేట్ అయిపోతాం. సో ఈ బటర్ మిల్క్ యాడ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ అనేది కొంచెం కూల్ చేసేస్తుంది, ఎక్కువ బర్డెన్ ఇవ్వకుండా. సో ఈ చద్దన్నం ఫర్మెంటెడ్ రైస్ కాన్సెప్ట్ అది అప్పటి నుంచి ఎందుకు ఉంది అంటే మార్నింగ్ లేచినప్పుడు మనం కర్డ్ నైట్ యాడ్ చేస్తాం కాబట్టి కర్డ్ మన రైస్ తో మిక్స్ అయ్యి రైస్ ని ఫర్మెంట్ చేస్తుంది. ఫర్మెంటేషన్ అంటే మనము ఒక బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా ఉన్న ఫుడ్ ప్రోడక్ట్ ని మనం ఒక ప్రోడక్ట్ యాడ్ ఆన్ చేసినప్పుడు ఫర్మెంట్ అవుతుంది. ఓకే. సో ఆల్రెడీ ఒక ఫర్మెంట్ అయిన ప్రోడక్ట్ ఫర్మెంట్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది అక్కడ. ఫర్మెంటేషన్ ఇస్ నథింగ్, ఫర్మెంటేషన్ మల్టిప్లైయింగ్. సో మన డెఫినేషన్ ఏంటంటే ఫర్మెంటేషన్ అంటే మనం ఉన్న ఎగ్జిస్టింగ్ బ్యాక్టీరియాని మనం ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో దాన్ని మనం డబుల్ చేస్తున్నాం, ట్రిపుల్ చేస్తున్నాం, డిపెండ్స్ ఆన్ ది టైం. సో దాని వల్ల చద్దన్నం తిన్నప్పుడు మీకు మార్నింగ్ చక్కగా చద్దన్నం తింటే వాళ్ళ గట్ హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటండి మన ఓవరాల్ హెల్త్ అనేది మన ఓన్లీ గట్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంది. కంప్లీట్ గా మన గట్ హెల్త్ బాగాలేదు అంటే అప్పుడే మనకి ఫ్యాటీ లివర్, అప్పుడే మనకి కార్డియాక్ ఇష్యూస్ అని, హార్ట్ ఇష్యూస్ అని, లివర్ ఇష్యూస్ అని, కిడ్నీ ఇష్యూస్ అని వస్తాయి. సో అది ఆర్గాన్ డిపెండ్ అవ్వలేదు. ఇట్స్ ఆల్ అపాన్ ది ఫుడ్ ఇంటేక్. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము, ఏ టైం కి తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఫుడ్ తో పాటు మనం టైం అనేది కూడా మెయిన్ టైం అండ్ కన్జంప్షన్, అంటే ఆ ప్రాపర్ అన్ని కన్జంప్షన్ తీసుకోవాలి. సో సీకార్డం. సో లేచిన 1 hour కి హాట్ వాటర్ తాగిన తర్వాత మీరు ఒక మంచి ఫర్మెంటెడ్ ఫుడ్ తినండి. సో మీరు చద్దనం అంటే ఇఫ్ ఎనీబడీ ఈస్ ఈటింగ్ చద్దనం, నేను నార్మల్ గా నా డైట్ లో వీక్లీ ఒక 3 times తింటానండి. సో ఇప్పుడు చద్దన్నం అంటే లైక్ ఇప్పుడున్న పిల్లలకైతే అదొక నో అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీకు ఫ్లేవర్ కావాలి, ఇప్పుడు అందరూ టేస్ట్ అలవాటు అయిపోయారు. మీకు ఫ్లేవర్ కావాలంటే మీరు అందులో పికిల్ యాడ్ చేయండి. ఇంకో ఫ్యాక్ట్ చెప్తాను. నేను యాక్చువల్ ఒక రీసెర్చ్ ఆర్టికల్ చదివాను. డయాబెటీస్ ప్రివెంట్ చేయాలి అంటే మార్నింగ్ లేచాక అంటే 1 hour మీరు దాటిన తర్వాత లేచి మీరు పచ్చడి అన్నం కలుపుని తినండి. ఆవకాయ అన్నం కానీ ఏదైనా పచ్చడి. అంటే అది మీరు ఇంట్లో చేసిన పచ్చడి అయితే ఇంకా బెస్ట్, ఎందుకంటే మీరు ఫర్మెంటేషన్ మీరు ఇంట్లో మీరు చేసుకున్నారు. బయట మళ్ళీ ప్యాకేజ్ పచ్చడి అంటే వాళ్ళు అందులో మళ్ళీ స్టెబిలైజర్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి ఉంటే కనుక ఇంకా మంచిది. లేకపోయినా పచ్చడి అనేది యాడ్ ఆన్ చేయండి, పచ్చడి అన్నం తినండి. ట్రస్ట్ మీ, మీరు మీ గ్లూకోజ్ లెవెల్స్ అనేది స్పైక్ అవ్వదు షూర్ గా. ఈ రీసెర్చ్ ఆర్టికల్ చదివాను నేను. సో ఎప్పుడైతే మనం చద్దన్నం కానీ పచ్చడి అన్నం కానీ మనం యాడ్ ఆన్ చేస్తాం అంటే పచ్చడి ఫర్మెంటే కదా. సో పచ్చడిలో ఏముంటుంది మనకి వెనిగర్, తర్వాత ఆయిల్. సో కొన్ని పచ్చడిలో మనం జనరల్ గా ఈస్ట్ యాడ్ ఆన్ చేస్తారు. సో ఫర్మెంట్ అది ఏ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ అయినా అది మన గట్ హెల్త్ కి చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేది మన గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది, స్పైక్ చేయదు. సో దానివల్ల ఏంటంటే ఇన్సులిన్ అనేది కరెక్ట్ గా మనకి చూపిస్తుంది, రిలీజ్ అవుతుంది మన గ్లూకోజ్ బ్రేక్ డౌన్ చేయడానికి. డయాబెటిక్ కి కారణం ఏంటి అంటే ఇన్సులిన్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం. మనం తీసుకున్న గ్లూకోజ్ బ్రేక్ డౌన్ చేయాలి. అది బ్రేక్ డౌన్ చేయాలంటే మనకు కావాల్సిన ఎంజైమ్ ఇన్సులిన్. సో మనం అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు అంటాము అంటే
మన బాడీ ఆ ఎంజైమ్ కి మనం తీసుకున్న ఆహారం ఆ బాడీకి రెసిస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇన్సులిన్ వచ్చినా కానీ ఎఫెక్ట్ చూపించదు, గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవ్వదు. సో బ్రేక్ డౌన్ చేస్తేనే ఎనర్జీ అనేది మనకు బిల్డప్ ఎనర్జీ క్రియేట్ అయ్యి స్టోర్ అవుతుంది. సో మనం తీసుకున్న గ్లూకోజ్ ఇన్సులిన్ కి రెసిస్టెన్స్ చూపించి బ్రేక్ డౌన్ అవ్వకుండా అది ఉండిపోతే ఇది స్టోరింగ్ ది ఎనర్జీ. మెల్లగా పెరుగుతుందంటే మెల్లగా మనకి ఫ్యాట్ డిపాజిట్స్ అనేది స్టార్ట్ అవుతాయి, లివర్ మీద, గట్ మీద, ఏంటి స్ప్లీన్ మీద, మనకి కిడ్నీస్ మీద. సో మెల్లగా ఇప్పుడు నేను చూస్తున్న చాలా మంది కేసెస్ ఏంటి అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో జనరల్ గా ఆల్కహాల్ కన్సంప్షన్ చేసే వాళ్ళకి ఫ్యాటీ లివర్ అనేది డెఫినెట్లీ అది కన్ఫర్మ్. మీరు స్కాన్ చేసి చూడండి, మీకు డాక్టర్ చెప్పేస్తాడు నీకు ఫ్యాటీ లివర్ ఉందా అని, ఆల్కహాల్ కన్సంప్షన్ చేసే వాడికి. కానీ ఆల్కహాల్ కన్సంప్షన్ చేయని వాడికి నాకు ఫ్యాటీ లివర్ ఉందని చెప్పారండి డాక్టర్. సో ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఏంటి? ఫ్యాటీ లివర్ ఏంటి అంటే, సో లివర్ అనే ఆర్గన్ ఏదైతే ఉందో మన డైజెషన్ లో ఏ ఎంజైమ్స్ రిలీజ్ చేయాలో లివర్ ఇస్ రెస్పాన్సిబుల్. మనం ఫుడ్ తిన్న తర్వాత మనం ఫుడ్ చూస్ చేస్తాం, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత అది ఆ ఎనర్జీ అనేది అంటే పర్టికులర్ ఆహారం నుంచి ఆ న్యూట్రియంట్, ఆ మినరల్స్, ఆ ఎనర్జీ లేదంటే ప్రోటీన్, ఆ ఫైబర్ రిలీజ్ అవ్వాలంటే అది బ్రేక్ డౌన్ అవ్వాలి. సో ఆ ఇంటర్నల్ బ్రేక్ డౌన్ ఎలా అవుతుంది అంటే మన లివర్ అనేది కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఆ ఎంజైమ్స్ ఫుడ్ తో రియాక్ట్ అయ్యి మన స్టమక్ లో ఇన్బిల్ట్ గానే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో అది మన ఆల్రెడీ అక్కడ డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఎంజైమ్స్ లివర్ నుంచి వచ్చేది ఏం చేస్తుందంటే అది ఇంకా బ్రేక్ డౌన్ చేసి ఏ ఎనర్జీ అంటే ఏ వైటమిన్ ఏ ఆర్గన్ పంపాలో అది దానికి హెల్ప్ చేస్తుంది అనమాట, రెగ్యులేట్ చేస్తుంది బాడీ ఫంక్షనింగ్. సో అది ఫంక్షన్ ఆఫ్ ది లివర్. కానీ ఫ్యాటీ లివర్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే లివర్ మీద ఫ్యాట్ డిపాజిట్స్ అనేది కనిపిస్తాయి. మీరు జనరల్ గా ఒక గూగుల్ ఇమేజ్ కొట్టి చూస్తే ఫ్యాటీ లివర్ ని కొట్టి చూడండి, లివర్ ఉన్న నార్మల్ షేప్ మీద మీకు ఫ్యాట్ డిపాజిట్స్ అంటే కొంచెం గోల్డెన్ yellowish కలర్ లో ఫ్యాట్ డిపాజిట్స్ మంత్స్ లా ఉంటాయి, కొంచెం బాల్స్ లా ఉంటాయి, బబుల్స్ లాగా ఉంటాయి. సో అంటే డిపాజిట్ అయిపోయింది ఫ్యాట్. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఏంటి అంటే నేను ఆల్కహాల్ తాగాను కదా నాకు ఎందుకు వచ్చిందని చాలా మందికి ఇది ఒక కన్సర్న్ రైజింగ్ క్వశ్చన్. సో ఇదేం లేదు, ఇట్స్ బికాస్ ఆఫ్ ది డైట్. సో వాళ్ళ రోజు అలవాటుని అలా అది కూడా ఎలా అంటే టూ మచ్ ఆఫ్ హై లెవెల్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ కానీ అంటే ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నా లేదంటే మనకి కొలెస్ట్రాల్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నా ఇదేమవుతుందంటే ఇవన్నీ బ్యాడ్ ఆయిల్స్, ఇవన్నీ బ్యాడ్ ఫ్యాట్స్. సో అవి డైజెస్ట్ అవ్వవు, అది చాలా ముందన్నమాట. సో వన్స్ అది ఏంటంటే ఇప్పుడు సిగరెట్ లో టార్ అయితే ఎలా మన లంగ్స్ కత్తుకుపోద్దో సో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఆ బ్యాడ్ ఫ్యాట్స్ అనేది కూడా అలాంటిదే. సో ఇట్ జస్ట్ స్టిక్స్ ఆన్ యువర్ లివర్. సో ఇది రావడానికి ఓన్లీ ఆల్కహాల్ తాగే పర్సన్ లేదు. ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ అనేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ పర్సన్స్ కూడా అనేది ఉంటుంది. డైట్ కూడా డైట్ వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అది బిల్డప్ అవ్వడానికి. సో తర్వాత లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. నేను ఇంకో చెప్తాను, మన బాడీ ఎంత ఫ్రెజైల్ అంటే మనము ఒక 1 minute స్ట్రెస్ పడామనుకోండి థౌజండ్స్ ఆఫ్ సెల్స్ చచ్చిపోతాయి. అంటే కొన్ని సెకండ్స్ కి స్ట్రెస్ పడినందుకు సో థౌజండ్స్ ఆఫ్ సెల్స్ చచ్చిపోతాయి అట్ ఏ టైం. అంటే ఒక ప్రాసెస్ లో అంటే స్ట్రెస్ మనం తీసుకున్నాం అంటే అది స్ట్రెస్ తీసుకున్నామంటే ఏమవుతుంది అదొక బ్రెయిన్ లో ఒక హార్ష్ సిగ్నల్ అనేది మనం ఇండికేట్ చేస్తున్నాం అక్కడ. సో బ్రెయిన్ అది ఒక మనం పానిక్ అటాక్ ఎలా అయితే అంటామో బ్రెయిన్ కి పానిక్ అటాక్. ఇప్పుడైతే చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్ స్ట్రెస్ ఫీల్ అవుతారు. స్ట్రెస్ అంటే స్ట్రెస్ అనేది మళ్ళీ ఫిజికల్ స్ట్రెస్ అవ్వండి, మెంటల్ స్ట్రెస్ అవ్వండి, ఫిజియలాజికల్ స్ట్రెస్. సో ఇవంతా ఫిజియలాజికల్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అంటే ఇక్కడ ఒక్క ఫ్యాక్టర్ అని చెప్పలేము. సో మన వెల్ బీయింగ్ అనేది మన లైఫ్ స్టైల్ నుంచి, మన తీసుకునే ఆహారం నుంచి, మన ఫాలో అవుతున్న హ్యాబిట్స్ నుంచి డిపెండ్ అయి ఉంది. సో నేను చెప్పేటట్టుగా ఈ సిర్కాడియన్ రిథమ్ ప్రాసెస్ అంటే ఈ స్లీప్ సైకిల్ మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసామనుకోండి మన బాడీలో హెల్త్ ఇష్యూస్ మెల్లమెల్లగా అదే ఆటోమేటిక్ గా బాడీ అనేది హీల్ చేసుకుంటుంది. సో ఆ ప్రొసీజర్ దానికి అలవాటు పడాలి మనం. సో మార్నింగ్ లేచినప్పుడు 1 hour హాట్ వాటర్ తాగిన తర్వాత మనకు మంచి ప్యాక్డ్ ఫర్మెంటెడ్ ఫుడ్ విచ్ హాస్ ఫైబర్ ఆర్ లేదంటే ఫైబర్ యాడ్ చేయడానికి పర్లేదు, ఫర్మెంటెడ్ ఫుడ్ తినండి పర్లేదు. మీరు ఒక 1 hour గ్యాప్ ఇచ్చి దెన్ యూ హ్యావ్ అ రిచ్ బ్రేక్ఫాస్ట్ దట్ హ్యాస్ ఫైబర్ అండ్ ప్రోటీన్. లైక్ వాట్? సో ఫైబర్ లో అంటే స్ప్రౌట్స్ తినొచ్చు, బాయిల్డ్ పీనట్స్ ప్రోటీన్.
సో ఈ స్ప్రౌట్స్ ఏంటంటే ఈ మధ్య స్ప్రౌట్స్ అయిన తర్వాత కూడా వాటిని లైట్ గా బాయిల్ చేస్తున్నారు. సో ఎందుకు అంటే ఇప్పుడు యాక్చువల్గా కొన్ని వెజీస్ మనము రాగా తినొచ్చు లేదా బాయిల్ చేసి తినొచ్చు. సో డిఫరెన్స్ ఏం లేదండి. బాయిల్ ఎందుకు చేస్తాము అంటే, సో ఎగ్జాంపుల్ క్యారెట్ తీసుకుంటాం. సో క్యారెట్ అనేది బీటా క్యారెటిన్ అనేది వైటమిన్ బి, బేసికల్ గా బీటా క్యారెటిన్ అంటారు. సో అది రిచ్ అన్నమాట. దాంతో పాటు మనకి కొన్ని ఇన్ఫ్లమేటరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా మనకి కాంపౌండ్స్ ఉన్నాయి క్యారెట్ లో. సో నార్మల్ గా క్యారెట్ కళ్ళకి మంచిది అంటాం. సో కళ్ళతో పాటు మన నర్వ్ ఫంక్షనింగ్ కూడా క్యారెట్ చాలా మంచిది. సో ఆరెంజ్ కలర్డ్ వెజిటేబుల్స్ లేదా ఎల్లో కలర్డ్ వెజిటేబుల్స్ మన నర్వ్ ఫంక్షనింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే మన న్యూరలాజికల్ ఫంక్షనింగ్ కి మనం ఈ కలర్డ్ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ తింటే మనకి అంటే డైలీ. సో ఇలా కలర్ మీద కూడా మనం బేస్ చేసుకోవచ్చు. అంటే పర్పస్ ఉంది, నేచర్ క్రియేషన్ కదా ఇవన్నీ. సో పర్పస్ ఉంది బేసికల్ గా. సో మనకి తర్వాత క్యారెట్ లో మన బాయిల్ కొంతమంది రాగా తింటారు, కొంతమంది బాయిల్ చేసి తింటారు. సో డిఫరెన్స్ ఏం లేదు. బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యారెట్ దానికి ఏదైతే స్ట్రక్చర్ ఉందో, అంటే నేను చెప్పేది కెమికల్ స్ట్రక్చర్. సో బయట దానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఉంటుంది సెల్స్ బయట. సో ఇది బాయిల్ చేయడం వల్ల మనం ఆ ప్రొటెక్టివ్ లేయర్ ని మనం బ్రేక్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే అది బ్రేక్ చేసినప్పుడు ఆ సెల్స్ అనేది మనకి అబ్జర్వ్ అవుతాయి, అంటే ఈజీలీ యాక్సెసిబుల్ మన బాడీకి. సో అంటే ఇప్పుడు ఇది నేను ఎవరికి రికమెండ్ చేస్తానంటే కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్. సో వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది అంత స్ట్రాంగ్ గా యాక్టివ్ ఉండదు కాబట్టి వాళ్ళు బాయిల్ చేసుకుని తింటే వాళ్ళ మీద అంత హార్డ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, ఇంపాక్ట్ ఉండదు. సో చక్కగా వాళ్ళకి ఈజీ టు డైజెస్ట్. సో అది డిఫరెన్స్ బేసిక్గా, ఈజీ టు ఇంటేక్. సో బాయిల్డ్ కి నాన్ రా కి డిఫరెన్స్ ఏం లేదండి. బాయిల్డ్ ఏంటంటే వీఆర్ మేకింగ్ ఇట్ ఈజియర్ టు కన్జ్యూమ్ టు అవర్ బాడీ, డైజెస్ట్. ఇది అట్ ది సేమ్ టైం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం బాయిల్ చేసే టైం బట్టి, టెంపరేచర్ బట్టి అందులో కొంచెం మనం న్యూట్రియన్స్ అనేది తగ్గిస్తున్నాం. సో రా తీసుకుంటే డెఫినెట్లీ యాజ్ ఇట్ ఇస్ రా క్యారెట్ లో ఎంతైతే వాల్యూస్ ఉందో బీటా క్యారెటిన్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీని కానీ, సో మన అదే లెవెల్ మనకి వస్తుంది. కానీ అగైన్ అది మన మెటబాలిక్ యాక్టివిటీ మీద మన బాడీ అది ఎంత అబ్జర్వ్ చేసుకోవాలి, ఎంత ఇవ్వాలి అనేది మన ఇంటర్నల్ ఆర్గన్ మీద డిపెండ్ అయింది. సో అది ఫ్లక్చువేట్ అవుతాయి పర్సన్ టు పర్సన్. సో అది బాయిల్డ్ అండ్ రా ఫార్మాట్ డిఫరెన్స్.